అందరికీ హాయ్ అండి. ఇవాళ ఒక మంచి చైనీస్ డ్రామా తోటి మేము ముందుకు వచ్చాను. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోని కలవటానికైతే వస్తుందనమాట. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మన హీరో అంటాడు, ఇప్పటికైనా ఆ విలన్ని వదిలేయాలని డిసైడ్ అయ్యావా? అందుకనే నన్ను షీల్లా వాడుకుంటున్నావా? నాతో ప్రయాణం అంటే నా కారుకి డోర్ ఓపెన్స్ అయితే అస్సలు ఉండవు. నాతో జీవితాంతం ప్రయాణం చేయాల్సిందే. అలాగే నాతో పెళ్ళి అంటే ఏదో అగ్రిమెంట్ పెళ్ళిలా ఉండదు. నిజమైన పెళ్ళిలో ఏమేమైతే కపుల్స్ చేస్తారో అవన్నీ నాతో చేయాలి. దానికి ఓకే అంటేనే చెప్పు అంటే మన హీరోయిన్ సైలెంట్గా ఉంటుంది. అది చూసిన మన హీరో అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ పరిగెంతుకుని వచ్చి మన హీరోయిన్ ఆపి, నాకు ఇష్టమే, నేను నిన్ను అలా చేసుకుంటాను పెళ్ళి అని అయితే అంటుందన్నమాట. అలా అనగానే మన హీరోయిన్ని ఇంకా టేబుల్ మీదకి తోసి డీప్ కిస్ అయితే చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్కి అసలు ఊపిరి కూడా అందదనమాట. పక్కకు తోసి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మనం పబ్లిక్లో ఉన్నాము, అందరూ మన కాస్త ఎలా చూస్తున్నారో చూడు. ఇంకా ముద్దు పెడతాం ఆపి వాళ్ళందరి కాసి ఒక ఈవిల్ లుక్తో అయితే చూస్తాడనమాట. అలా చూసిన అందరూ కూడా దడుచుకుని ఇంకా తల దింపి షివర్ అవుతూ ఉంటాను. ఇగో చూసావా, ఇంకెవ్వరూ మన కాసి చూడట్లే, ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దామా అనగానే మన హీరోయిన్ చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ఆ విలన్ నిన్ను కిస్ చేశాడా అని అడగగానే లేదు అని తల అయితే ఊపుతుంది అనమాట. ఇంకా మన హీరోకి ఫుల్ హ్యాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం పెళ్లి చేసుకుందామా అని అంటాడు. ఓకే అంటది. ఎప్పుడో కాదు ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనేసి మన హీరోయిన్ని బరబరా లాక్కెళ్తాడనమాట బ్యూరోకి. ఇంకా కార్లోకి ఎక్కి కూర్చోగానే ఇంకా మన మేనేజర్కి అయితే ఫోన్ చేసి నా వెడ్డింగ్ బుక్ అయితే అయితే చెప్తాడనమాట. ఏంటి మీరు పెళ్లి చేసుకుంటున్నాడని చాలా ఆశ్చర్యపోయి ఇంకా వెడ్డింగ్ బుక్ అయితే తీసుకొస్తాడు. ఇంకా హీరోయిన్ చూడగానే చైనాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అయిన ఈ అమ్మాయి మన హీరోని చేసుకుంటుందా? అసలు మన హీరో చైనాకే రొమాంటిక్ ఫెలో, వీళ్ళిద్దరు జోడి అద్దరిపోతుందని అయితే అంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి పెళ్లి చేసుకుని బయటికి కూడా వచ్చేస్తారు. సరే అయితే నేను మా ఇంటికి వెళ్తున్నాను అనగానే, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మన పెళ్ళి అంటే నార్మల్ కపుల్స్ ఎలా ఉంటారో అలాగే ఉండాలి. వెళ్ళిపోతున్నాను అని అంటావేంటి? నువ్వు నైట్ కల్లా నా ఇంట్లో ఉండాలి, నా బెడ్ మీద ఉండాలి, గుర్తుపెట్టుకో అని అయితే అంటాడనమాట. ఇంకా తాళాలు హీరోయిన్కి ఇచ్చి అయితే ఇంకా నువ్వు ఇంటికి రావాలి అనేసి చెప్పేసి వెళ్తూ వెళ్తూ హీరోయిన్ కాసి ఒక ఈవిల్ లుక్ అయితే ఇస్తాడు. ఏంటి ఇతను నా కాసి అంత సీరియస్గా చూస్తున్నాడు అని అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా హీరో అమ్మకైతే తెలుస్తుంది మన హీరోకి పెళ్ళి అయిపోయింది అనేసి. అసలు ఆడికి బుద్ధుందా? పేరెంట్స్కి ఒక మాట అయినా చెప్పాలని లేకుండా అంత అర్జెంటుగా పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? అయినా ఎవరిని చేసుకున్నారో అసలు ఈ అమ్మాయి ఎలాంటిదో కూడా మనకి తెలీదు. వీళ్ళు ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చేసి నాకు కోడలు చేయాలనుకుంటున్నాడా? ఈడంతా నేను చూస్తాను అనేసి అని అయితే అంటాడు. మనోడు ఎప్పుడు ఒక పెళ్ళి చేసుకోడు, ఒక అమ్మాయి కాసి కూడా అంత ఇదిగా చూడను, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాలే అని ఇంకా మేనేజర్కి ఫోన్ చేసి పేరెంట్స్ అయితే వాయించేస్తూ ఉంటారు. వాడు పెళ్లి చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు మాకు చెప్పక్కర్లేదా? వెళ్ళి నువ్వు పెళ్లి చేస్తావా అనేసి మన మేనేజర్ని అయితే తిడుతూ ఉంటారు. సార్ మీ పేరెంట్స్ కోపంగా ఉన్నారంటే వాళ్ళ కోపాన్ని లెక్క చేయక్కర్లేదు అనగానే, సార్ నా మీద జాలి చూపించండి అనేసి అసిస్టెంట్ అంటాడనమాట. ఈ లోపుగా హీరోయిన్ ఇంటికైతే వస్తుంది. బయట షూస్ చూడగానే ఇంకా గజగజ వణుకుతూ లోపలికి వచ్చి, నువ్వెందుకు వచ్చావు, నువ్వెలా వచ్చావు అని అయితే అంటూ ఉంటుంది అనమాట. వీడి నుంచి తప్పించుకుంటానికే మన హీరోయిన్ అయితే పెళ్లి చేసుకుంటుంది. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా సీరియస్గా అయితే చెప్తుంది అనమాట. ఆ మాటలు విన్నవాడు, నువ్వు నా నుంచి ఎంతకాలం తప్పించుకుంటావు, అసలు నువ్వు ఎందుకు నన్ను ఇంతలా దూరం పెడుతున్నావు అనేసి గోడకి నొక్కిపెట్టి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్, ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను అని అయితే అంటే, ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టావు కదా, అందుకే నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఏదేమైనా ఇవాళ నీతో నేను ఇంటిమేట్ అవుతాను అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలు విన్న హీరోయిన్, నువ్వు లూ ఫ్యామిలీ తోటి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు. లూ ఫ్యామిలీలో అబ్బాయి నిన్నెందుకు చేసుకుంటారంటే, ఇదిగో నా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేసి చూపిస్తుంది అనమాట. నేను ఇలాంటి ఫేక్ చూసి అస్సలు నమ్మను అనగానే, నీ కళ్ళు తెరిచి ఒకసారి చూసి అప్పుడు మాట్లాడనగానే చూడగానే నన్ను దూరం చేయడానికి వీడిని పెళ్లి చేసుకున్నావా, ఈడొక ప్లే బాయ్ అనేసి అందరూ అనుకుంటాడు, ఈయన్ని ఎలా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనేసి హీరోయిన్ని చాలా సీరియస్గా తిడుతూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్ అంటే, నువ్వు నాకు దూరంగా ఉండి మాట్లాడు అనేసి అంటుందన్నమాట. ఓకే, నా నుంచి నువ్వు వేరవ్వాలనుకుంటున్నావు, అది ఎప్పటికీ జరగదు. హీరోనే కాదు ఎవరు వచ్చినా నా నుంచి నిన్ను వేరు చేయటం జరగదు అంటే అది చూస్తాను, నువ్వెప్పటికీ నన్ను పొందలేవు అని అయితే అంటదనమాట. ఇంకా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని చింపేయబోతుంటే, మా పెళ్ళి ఎప్పుడో రిజిస్టర్ కూడా అయిపోయింది, నువ్వు ఇప్పటికి నన్నేమి చేయలేవు అనేసి ఇంకా బయటికి వెళ్తుంటే హీరోయిన్కి ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ ఎత్తి హలో అనగానే ఇంకా మనోడు వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకుని, నన్ను వదిలేసి వెళ్ళకు అంటూ ఉంటే, ప్లీజ్ నన్ను వదులు, నువ్వు
అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడకు, హీరోకి తెలిసిందంటే నీ అంతు చూస్తాడు అనగానే మన హీరో అక్కడ నుంచుని ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా అనేసి వచ్చి మన హీరోయిన్ కళ్ళు తుడుస్తూ ఈ ఇల్లు ఎవరిది, ఎవరి పేరు మీద ఉందంటే నా పేరు మీద ఉంది అనేది హీరోయిన్ అంటదనమాట. ఇంకా అనగానే నీకు సిగ్గు లేదా, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి దూరి ఇలా బలవంతం చేస్తున్నావు, తన్ని ఇబ్బంది పెడుతున్నావు, నీకు కొంచెమైనా బుద్ధి లేదా అనేది అడుగుతాడనమాట. తను 7 సంవత్సరాలుగా నాతో ఉంటుంది, తన దగ్గరికి రావడానికి ఎవరు పర్మిషను తీసుకోవాల్సిన అవసరం లేదు, తను నా సొంతం అనేది అంటాడనమాట. 7 సంవత్సరాల నుంచి నీతో ఉన్నా సరే పెళ్ళి నాతో చేసుకుంది, ఇక మీద నుంచి మొత్తం నా సొంతం అనమాట, తిన జోలికి ఎవరైనా వస్తే అస్సలే ఊరికే వదిలిపెట్టను అనేసి అంటాడనమాట. అయినా సరే 7 సంవత్సరాల నుంచి నువ్వు కలిసి ఉన్నా సరే నిన్ను కనీసం ఏలైనా తాకనివ్వలేదు, కానీ ఇప్పుడు చూసావా నేను తన్ని ఎంత దగ్గరగా పట్టుకున్నానో అనేసి అని. సరే అయితే మేము వెళ్తున్నాం, ఇవాళ మా వెడ్డింగ్ డే రోజున ఎన్ని పనులు ఉంటాయో నీకు తెలుసు కదా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి అనేసి వెళ్తూ నువ్వు ఇంటికి జాగ్రత్తగా తాళం వేసి వెళ్ళు అనేసి వీళ్ళిద్దరూ కలిపి కారులో వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు హీరోయిన్ని హీరో అడుగుతాడు నీకు ఆకలేస్తుందా అంటాడు. నాకు ఆకలేయట్లేదు అని హీరోయిన్ అంటే నాకు చాలా ఆకలేస్తుంది అనేసి హీరోయిన్ని చాలా డీప్గా ఫ్యాషనబుల్గా కిస్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ మనం రోడ్డు మీద ఉన్నాం, ఇంటికి వెళ్ళేదాకైనా కొంచెం కంట్రోల్ చేసుకో అని అయితే ఇంక ఇంటికి వచ్చాక హీరోయిన్ ఫింగర్ ప్రింట్ కూడా లాక్కి యాడ్ చేసి ఇంకా లోపలికైతే వెళ్తారనమాట. సరే అయితే నువ్వు ఏం తినాలి అనుకుంటున్నావు, నీకు ఎలాంటి ఫుడ్ కావాలి అంటే లేదు నేను వంట చేస్తాను అంటే హీరో తన చేతుల్లో పట్టుకుని ఇంత సుకుమారమైన చేతులతోటి నేను వంట చేయించలేను అనేసి వెళ్ళి హీరో వంట చేస్తూ ఉంటాడు. ఇంత ఇంత అందమైన వాడు, ఇంత డబ్బున్నవాడు, ఇంత పొగురున్నవాడు నా కోసం వంట చేస్తున్నాడా అనేసి ఆశ్చర్యపోయి నుంచుని చూస్తూ ఉంటుంది అనమాట. రా ఇంకా ఏం చూస్తున్నావు, ఫుడ్ తిను అనేసి అనే అంటాడనమాట. ఇంకా ఆ ఫుడ్ అయితే తింటూ ఉంటుంది. టేస్ట్ అయితే ఎలా ఉంది అంటే బాగానే ఉంది అనేసి హీరోయిన్ ఒక మాట అడుగుతుంది. నేను పెళ్లి చేసుకో అనగానే నువ్వు ఎందుకు చేసుకున్నావు అనేసి అడుగుతుంది అనమాట. నాకు నీతో పడుకోవాలనిపించింది అందుకే పెళ్లి చేసుకున్నాను అనేది అంటాడనమాట. ఇంకా ఆ మాటలు విన్న హీరోయిన్కి అయితే ఒకేసారి టెన్షన్ అయితే వస్తుంది అనమాట. వీడేంటి ఇంత బయటకించి మాట్లాడుతున్నాడు, కొంచెమైనా డీసెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు, బాబోయ్ వీడికి ఛాన్స్ దొరికితే చాలు నన్ను తినేసేలాగే చూస్తున్నాడని చాలా కంగారు పడుతూ స్లోగా ఫుడ్ తింటూ ఉంటుంది అనమాట. అది చూసాను మన హీరో, ఏంటి ఇంత నిదానంగా తింటున్నావు, ఎప్పుడు ఇలాగే తింటావా, ఇప్పుడే ఇలా తింటున్నావా అనేసి అయితే అంటూ ఉంటాడనమాట. లేదు నేను ఎప్పుడు ఇలాగే తింటాను అని అయితే మన హీరోయిన్ చెప్తుంది. సరే అయితే నీ కడుపు నిండిందిగా, ఇప్పుడు నా కడుపు నింపాల్సిన టైం అయితే వచ్చేసింది అనేసి మన హీరోయిన్ని లేపి అలా టేబుల్ మీద కూర్చోబెట్టి ఇంకా కిస్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉంటే మన హీరోయిన్ అంటది లేదు నేను స్నానం చేయాలి అని అయితే అంటదనమాట. ఓహో నా వైఫ్ అయితే మన ఇద్దరం కలిపి స్నానం చేద్దామనేసి ఇంటేషన్ ఇస్తుందనమాట అని అయితే అంటే లేదు లేదు నేను నా బాత్రూంలో చేస్తా, మీరు మీ బాత్రూంలో చేయండి అనేసి చెప్పేసి వెళ్ళిపోబోతుంటే నీకేమైనా హెల్ప్ కావాలేమో బాత్రూంలో, నేను నన్ను రమ్మంటావా అంటే లేదు అనగానే ఇంకా వచ్చి డీప్ కిస్ అయితే చేస్తాడనమాట. చేసి నన్ను రమ్మంటావా అంటే లేదు నువ్వు వెళ్ళి నీ బాత్రూంలో స్నానం చేయి, నేను వెళ్ళి నా బాత్రూంలో స్నానం చేస్తానని చెప్పేసి ఇంకా తను అక్కడి నుంచి అయితే పరిగెత్తుకొని వెళ్ళిపోతుందనమాట. ఇంకా గబగబా స్నానం అయితే చేసి తను అద్దంలో చూసుకుంటూ ఇతనితో మూవ్ అవటానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు, అతను చూస్తానికి అందంగా ఉన్నాడు, డబ్బు ఉంది, అలాగే నిన్ను ప్రొటెక్ట్ కూడా చేస్తున్నాడు, ఎందుకు తనకి దూరంగా ఉండటం, ఇంకా పెళ్లి తర్వాత ఇదంతా కామనే కదా అనేసి తను డిసైడ్ అయ్యి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వస్తుందనమాట. ఇంకా అప్పుడే మన హీరో వచ్చి నిన్నెప్పుడైనా వాడు కిస్ చేయటం కానీ ఇలా ఫార్వర్డ్ అవ్వటం కానీ చేశాడంటే లేదు అనగానే ఇంకేముంది మన హీరోయిన్ మీద పడిపోయి ఇంకా ముద్దులు పెడుతూనే ఉంటాడనమాట. ఆ ఇంటెన్షన్కి మన హీరోయిన్కి అయితే ఊపిరి కూడా ఆడదు. ప్లీజ్ ఆగు నీకేదో ఫోన్ వస్తుంది చూడు అనగానే ఇంకా ఆ ఫోన్ ఎత్తైతే నీకేమైనా అర్జెంట్ పని ఉంటే చెప్పు, లేదంటే ఫోన్ కట్ చేసాయి, లేదంటే రేపు పొద్దున్న నిన్ను చావగొడతాననేసి చెప్పేసి ఇంకేముంది మన హీరోయిన్ తోటి అయితే ఫుల్గా ఇంటిమేట్ అవుతాడనమాట. ఇంకా ఆ తర్వాత పక్కన పడుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసానో తెలుసా, నిన్నెంతగా నేను ఇష్టపడ్డానో తెలుసా, ఇంకా ఎట్టకేలకి నువ్వు నాకు దక్కావు, నిన్నెప్పటికీ వదలను, నిన్ను చాలా బాగా చూసుకుంటా, నా ప్రిన్సెస్ నువ్వు అనేసి
ముద్దులాడుతూ ఇంకా నైట్ అయితే పడుకుంటారనమాట. ఇంకా పొద్దున్నే లెగ్గానే మన హీరోయిన్ అయితే మన హీరో చెస్ట్ పట్టుకుని అలా పిసుకుతూ ఉంటుందన్నమాట. అది చూసిన మన హీరో అయితే ఫుల్ బ్లష్ అవుతూ ఉంటాడు. ఇంకా కళ్ళు తెరిచి చూడగానే మన హీరోయిన్ సిగ్గుతోటి అలా చేతులు అయితే ముడుచుకుని సారీ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో దుప్పట్లో నుంచి చెయ్యి లోపల పంపించి తన పొత్తు కడుపునైతే మసాజ్ చేస్తూ ఉంటాడు. నీకు ఇక్కడ చాలా నొప్పిగా ఉందా, రాత్రి ఇబ్బందిగా అనిపించిందా అనేసి. నాకైతే ఏమి ఇబ్బంది లేదు, నువ్వు ముందు చేయి, నువ్వు నన్ను తాకాలన్న వంకతోటి ఇదంతా చేస్తున్నావు అంటే నీకు నచ్చట్లేదా, నేను బాగా చేయలేదా, నిన్ను సాటిస్ఫై చేయలేదా అని అయితే అడుగుతూ ఉంటాడనమాట. సాటిస్ఫై చేశాడు అంటే ఒక దెబ్బ, సాటిస్ఫై చేయలేదంటే ఇంకోటి అనేసి అది కంగారు పడుతూ ఉంటే, సరే అయితే నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అంటే ఓకే అనేసి అయితే అంటుందన్నమాట. సరే అయితే త్వరగా ఫ్రెష్ అయిపో, నేనైతే నీకోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాననేసి మన హీరో వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి నిదానంగా మంచం దిగి రూమ్ అంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కబోర్డ్ ఓపెన్ చేయగానే ఆ కబోర్డ్ నిండా చాలా కాస్ట్లీ బట్టలు హీరోయిన్ కోసం ఉంటాయి అనమాట. ఏంటి, నన్ను నిజంగానే ముందు నుంచే ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నాడా, లేదంటే నేను అడగగానే చేసుకున్నాడా, ఇవన్నీ ముందుగా ఎలా ప్రిపేర్ చేశాడని డౌట్ పడుతూ ఇంకా తన స్నానం చేసి రెడీ అయ్యి వస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఏ టిఫిన్ తింటావో నాకు తెలియదు కాబట్టి నీకోసం అన్ని రకాల టిఫిన్లు చేశాను అంటే మన హీరోయిన్ అంటే, నేను టిఫిన్ విషయంలో అంత చూసి కాదు, నేను ఫుడ్ చాలా తక్కువ తింటాను అనేసి తింటూ చాలా బాగుంది, చాలా బాగా చేశారని అయితే అంటుందన్నమాట. అది విన్న మన హీరోకి అయితే హ్యాపీగా అనిపిస్తుంది. ఈలోపే విలన్ దగ్గర నుంచి హీరోయిన్కి ఫోన్ వస్తుంది అనమాట. ఆ ఫోన్ చూసాక మన హీరోకి అయితే ఒళ్ళు మండుద్ది. నిన్న మంది వెడ్డింగ్ నైట్ వల్ల నాకు సరిగ్గా నిద్ర లేదు, పొద్దున్నే లెగ్గానే ఈ ఫోన్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నేను ఆ ఫోన్ కట్ చేయను అంటే, లేదు నువ్వు ఫోన్ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫోన్ని ఇగ్నోర్ చేయి చాలు అంటే, అదేమైనా అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏమో ఎత్తచ్చు కదా అంటే, నాకు నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదనేసి మన హీరో కాస్త చూస్తూ చెప్తుందనమాట. అది విన్న మన హీరో అయితే భలే క్యూట్ ఫేస్ పెడతాడనమాట. ఇంకా నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ వెనక్కి వచ్చి మన హీరోయిన్కి మరలా డీప్ కిస్ ఇచ్చి ఇంకా తాళాలు తిప్పుకుంటూ వెళ్తాడనమాట. అర్జెంట్ పని వచ్చింది అని ఎక్కడికో తెలుసా, క్లబ్కి అయితే వస్తాడనమాట. బార్కి వచ్చి ఫుల్గా తాగుదామని వస్తాడనమాట. అక్కడ హీరో ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, మనోడికి పెళ్ళి అయిపోయింది, ఆ వెడ్డింగ్ అది కూడా ఆన్లైన్లో పెట్టేశాడు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అనమాట. ఇంక ఈలోపుగా హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే తన ఫ్రెండ్ ఫోటోలు తీసి, ఈ పాప ఎందుకో నైట్ అంతా నిద్రపోలేదనుకుంటా, తన హస్బెండ్ బాగా కష్టపెట్టినట్టున్నాడు అంటే, నువ్వు ఆగవే బాబు, నా నడుము నొప్పుతో నేను ఏడుస్తుంటే నువ్వు ఇలా ఏడిపించుకో అంటే, ఓహో రాత్రి అంత బాగా అయిందా, అంత బాగా ఎంజాయ్ చేశారా, ఎన్నిసార్లు అయిందేంటి అనేసి రొమాంటిక్గా అడుగుతుంది అనమాట. నోరు మీవే అనేసి అంటూ ఉంటుంది అనమాట. అతను నిన్ను బాగానే చూసుకుంటున్నాడా, నీతో బాగానే బిహేవ్ చేస్తున్నాడా అంటే, అవును తను బాగానే చూసుకుంటున్నాడు అనగానే, ఇంకో అతనికి ఇంతమందితో అఫైర్స్ ఉంది అయినా సరే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే నాకు విచిత్రంగానే ఉంది, ఏ అమ్మాయిని కూడా పెళ్ళి అన్నయ్య జోలికే రాలేదు, కానీ నువ్వు అడగగానే ఎలా నిన్ను పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు అనేది అంటుంది. నేను అడిగానే, నాతో పడుకోవాలనుంది అని పెళ్లి చేసుకుంటాను అనేసి అని చెప్పాడే అనగానే మన ఫ్రెండ్ అయితే షాక్ అవుతుంది. బాప్రే నీతోటి నిజంగా అలా అన్నాడా, నీ హస్బెండ్ చాలా డేర్ అండ్ డాషింగే అనేసి అని అంటే, ఏమోనే బెడ్ చూడగానే ఆడు నిజంగాను చాలా దారుణంగా మారిపోతున్నాడు, అన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది అనగానే ఈ లోపుగా విలన్ దగ్గర నుంచి హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది అనమాట. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి అయితే రాకపోయావు అంటే ఈ హాస్పిటల్ మొత్తం కూల్ చేస్తాను అని అయితే చెప్పి బెదిరిస్తాడనమాట. ఆ మాటలు విన్న హీరోయిన్ ఎమ్మటనే విలన్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, హీరోకి ఫోన్ చేయవే, నువ్వు అలా ఒక్కదానివి వెళ్ళొద్దు, ఇప్పుడు నీకు పెళ్ళైంది కంటే, లేదే అతను చాలా బిజీగా ఉంటాడు, నేను అతన్ని ఇబ్బంది పెట్టలేను అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్రెండ్ అనుకుంటుంది నేను ఏదైనా చేయాలి అనేసి హీరోకి ఫోన్ చేయాలనుకుంటుంది. ఇక్కడ హీరోని అయితే చూపిస్తారు. ఇంకా హీరో అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటారు, ఇంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వైతే ఇంకో హీరోయిన్ అయితే ప్రేమిస్తున్నావు కదా, మరి తన సంగతి ఏంటి, మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు కదా, మీ ఇద్దరే పెళ్లి చేసుకుంటారు అనుకున్నాము అనేది అని అంటూ ఉంటారు. అయితే లేదు నాకు నా హీరోయిన్ అంటేనే ఇష్టం, ఇంకో హీరోయిన్ అంటే నాకు ఇష్టం లేదు, అదంతా జస్ట్ రూమర్సే అనేసి చెప్తాడనమాట. నిజమా, మమ్మల్ని నమ్మంటావా, తను ఎప్పుడు ఫోన్ చేసినా రెక్కలు కొట్టుకుని వెళ్ళిపోయేవాడు కదా, మరి ఇప్పుడు ఏంటి రూమర్స్ అంటున్నావు అనైతే అంటూ ఉంటే మన హీరోయిన్ తలుచుకుంటూ మనోడు మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇలా హీరోయిన్కి విలన్ ఫోన్ చేసి బెదిరిస్తే హీరోయిన్ విలన్ దగ్గరికి వెళ్ళింది, నువ్వు తన్ని కాపాడు
గొడవలు అనైతే అంటాడనమాట. ఇంక అప్పుడే వీళ్ళందరూ అంటాడు, ఎందుకు ఆ విలన్తో మనకి గొడవలు అంటే, లేదు అక్కడికి వెళ్ళింది నా ఉమెన్ జోలికొస్తే ఎవరిని వదలను అంత తేలిగ్గా అనేసి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడు అంతు చూస్తాడు, వీడు చూసుకో వాడికి ఉంటే సుక్కలు అనేసి అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ లోపుగా హీరోని వచ్చి, ఇది హాస్పిటల్, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఇలాగ చేయకూడదు, ఇక్కడ చాలామంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు అంటే, ఓహో వీళ్ళందరి కోసం ఆలోచించేటట్టయితే నువ్వు నా దగ్గరకు వచ్చాయి, వీళ్ళని ఇబ్బంది పడకూడదంటే నువ్వు నాతోనే ఉండాలి అంటే నీకేమైనా పిచ్చా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంటే, ఓహో పెళ్ళి అయిపోయిందా, వాడు నీ అందం చూసి నిన్ను వాడుకుంటాం కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ నువ్వు ఈ ప్రాబ్లం ఉన్నావు అంటే వాడు నీ దగ్గరికి కాదు కదా, నీ వంక కూడా చూడరు అనైతే హీరోయిన్ తోటి అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అదంతా అబద్ధం అనే లోపుగా మన హీరో వచ్చి, ఏం జరుగుతుంది అక్కడ, నా ఉమెన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నీకు పెళ్ళైన వాళ్ళ చుట్టూ తిరగటం అంత ఇంట్రెస్టా, నువ్వు మాట్లాడితే నా వైఫ్ తోటి మిస్బిహేవ్ చేస్తున్నావు అనేసి అంటూ ఉంటాడనమాట. తను నా పిల్లని నువ్వు ఎత్తుకుపోయావు, తనతోటి నేను ఎన్ని రోజుల నుంచి ఉంటున్నానో తెలుసా అనగానే ఇంకా బాడీ గార్డ్ అందరికీ సైక్ చేసి వాడిని పిచ్చ కొమ్ముడు గుమ్మమని చెప్పి, నువ్వు ఎప్పుడైనా కానీ నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముందు చెప్పాల్సింది నాకే, వాడితో కాదు, నువ్వు వచ్చేసి ఇలా ఒక్కదానివే ప్రాబ్లంలో పడిపోకు, ఏదైనా నాకు చెప్పు, నేను నీతో ఉన్నాను అంటే, మీరు బిజీగా ఉంటారని నేను మీకు చెప్పలేదు అంటే, ఎంత బిజీ అయినా సరే ఎన్ని పనులు ఉన్నా సరే నా వైఫ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదనేసి ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇంక ఇప్పుడు హీరో అమ్మా నాన్న మాట్లాడుకుంటాడు, నిజంగానే వాడు పెళ్లి చేసేసుకున్నాడు, అలాగే పెళ్లి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు, ఇంకా పెళ్లి చేసుకుంది ఎవరో కాదు నీ ఫ్రెండ్ కూతుర్నే అనగాడు అని చెప్పేటప్పటికి మన అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట. నేను ఏ అమ్మాయిని చేసుకున్నాడో, ఎలాంటి అమ్మాయిని చేసుకున్నాడో అనుకున్నాను, ఇంకా తనైతే నాకు బాధే లేదు, తను చాలా మంచిది, నా కోడలు నేను ఎప్పుడు చూస్తానో, నా కోడలు వచ్చిన వేళ విశేషం, నా కొడుకు ఇంకా సెట్ అయిపోవాలి, ఏ అమ్మాయిలతో తిరగకూడదు, ఏ అమ్మాయిలతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోకూడదు అనేసి ఇంక ఈవిడైతే ఫుల్ ఖుషి అయిపోతూ ఉంటుంది అనమాట. అదేంటి తను ఒక్కసారి కూడా చూడలేదు, అప్పుడే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు అంటే, అవును నా ఫ్రెండ్ కూతురు అంటే చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుంటుంది, నాకు ఆ విషయంలో అసలు ఎటువంటి డౌట్ లేదు అనేసి ఇంకా కొడుక్కి ఫోన్ చేసి, ఏరా నా కోడల్ని తీసుకుని ఎప్పుడు వస్తున్నావు అంటే, అమ్మా నీకు తను నచ్చేసిందా, తను ఓకేనా నీకు అంటే, నాకు ఓకేరా, తను నా ఫ్రెండ్ కూతురని నాకు తెలిసాక నాకు ఎందుకు ఓకే కాదు, నువ్వు ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావు, నా కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావంటే, నేను అవసరం లేదా, నీకు కోడలే కావాలంటే, అవును నాకు కోడలే కావాలంటే అయితే ఒక్కదాన్నే పంపిస్తాను చూసుకో అంటే, ఒక్కదాన్నే పంపించామని నేను ఇంట్లో నుంచి గెంతేస్తాననేసి ఇంకా అంటదనమాట. అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ చూపిస్తే మన హీరోయిన్ ఓ మెడిసిన్ తీసుకుంటుంది అనమాట, అదే బర్త్ కంట్రోల్ పిల్స్. ఇంకా ఆ పిల్స్ వేసుకుంటూ ఉంటే మన హీరోయిన్ కజిన్ అయితే వచ్చి, ఏ నీ మొగుడు నీతో పిల్లల్ని కన్నన్నాడా, అందుకే ఏ షుగర్ డాడీనో చూసుకున్నావా, అందుకోసమనే ప్రెగ్నెన్సీ రాకూడదని ఇదంతా చేస్తున్నావా అనేసి చాలా తప్పుగా మాట్లాడుతుంటుంది అనమాట. ఆ మాటలన్నీ విన్న మన హీరోయిన్కి కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి బీగుతుంది అనమాట. నీ నోరు అదుపులో పెట్టుకో, అంతేగాని నా గురించి నా హస్బెండ్ గురించి మాట్లాడితే ఊరుకోననేసి అంటదనమాట. ఇంక ఇదైతే విలన్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా కొట్టింది అంటే, నువ్వు హీరోయిన్ జోలికి ఎందుకు వెళ్ళావు అనేది అంటూ ఉంటుంది అనమాట. నీకోసమే నేను మాట్లాడాను, ఇగో చూడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, అది కూడా ఆన్లైన్లో పెట్టారు, నువ్వు నేను కనుక పెళ్లి చేసుకుంటే తనకి బుద్ధి వచ్చింది అనగానే మరి వీడికి ఏం అర్థమై వచ్చిందో ఏమో ఇంకా పెళ్ళికి ఓకే అంటాడనమాట. ఇంకా ఇంటికి వచ్చాక హీరోయిన్ హీరో కోసం వంట చేస్తూ ఉంటే మన హీరో చాలా క్యూట్గా హీరోయిన్ చూస్తూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ స్మైల్ చేస్తూ, రండి భోజనం చేద్దాం అనగానే, నాకు కావాల్సింది ఫుడ్ కాదు, ఈ ఫుడ్ కాదు, నాకు వేరే ఫుడ్ కావాలి, నాకు చాలా ఆకలిగా ఉందంటే, అయితే ఫుడ్ తినండి అంటే, ఈ ఫుడ్ కాదనేసి అక్క ప్లేట్ తీసుకుని పక్కన పడేసి మన హీరోయిన్ని ఆ టేబుల్ మీద ఉంచి చాలా ఇంటెన్స్ తోటి తనతోటి కలవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన మన హీరోయిన్, నాకు ఊపిరి ఆడట్లేదు, ఆగండి కొంచెం నిదానంగా ఉండండి, నిన్ను చూశాక నాకు నిదానం అన్న మాటే నచ్చట్లేదు, అసలు ఆ మాటే వినపడట్లేదు అనేసి మన హీరోయిన్ని ఎత్తుకుని తీసుకెళ్తూ కూడా ముద్దులు పెడుతూ ఉంటాడనమాట. మరలా బెడ్ మీద పడేసి ముద్దులు పెట్టి ఇంకా డీప్గా కలుస్తారనమాట. ఆ తర్వాత మన హీరోయిన్ బర్త్ కంట్రోల్ పిల్స్ అయితే వేసుకుంటుంది. ఎందుకు అలా వేసుకుంటున్నావు, నాతో పిల్లల్ని కంటే నీకు ఇష్టం లేదంటే, నాతో నువ్వు పిల్లల్ని కనాలనుకుంటున్నావా అనగానే, లేదు అని అంటాడనమాట. అందుకే పిల్స్ వేసుకుంటున్నాను అనేసి పిల్ వేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. సరే నువ్వు ఇలా పిల్స్ వేసుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, నెక్స్ట్ టైం నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇదిగో బ్లాక్ కార్డ్ అనేసి ఇస్తాడనమాట. ఇప్పుడు నాకు ఇదంతా అవసరం లేదు, ఇదంతా నాకెందుకు అంటే, లేదు ఇవన్నీ నీ ఖర్చుల కోసం నేను ఇస్తున్నా మనీ అంటే, నీ ఆస్తి అంతా నేను ఖర్చు పెట్టేస్తే ఏం చేస్తావని మన హీరోయిన్ అడుగుతుంది. నువ్వు ఎంత ఖర్చు పెడతావో అంతకి 10 ఇంతలు సంపాదిస్తాను, నేను సంపాదించేదంతా నీకోసమే అనేసి అని అంటాడనమాట. ఇంకా
నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ కూర్చుని ఫుడ్ తింటూ నేను రాత్రి చేసింది బాగుందా, నీకు నచ్చిందా అనేసి అడుగుతూ ఉంటాడనమాట. బాబోయ్ ఫుడ్ తినేటప్పుడు కూడా వీడు వదలట్లేదు, అదే మాట్లాడుతున్నాడు అనేసి మన హీరోయిన్ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది అనమాట. ఏరా నా కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావు, నాకు ఎప్పుడు చూపిస్తావు, ఇన్ని రోజులు ఎందుకురా లేట్ చేస్తున్నావు అంటే, అమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, అది నీకు తెలీదా, ఎందుకు ఇలా తొందరపడుతున్నావు అనగానే మన హీరోయిన్కి ఒక్కసారి పొలమారిది. ఇదేంటి వాళ్ళ అమ్మతో కూడా వీడు ఇలా మాట్లాడుతున్నాడంటే, నీతో మాట్లాడితే నాకు బీపీ వస్తుంది, నా కోడలికి ఫోన్ ఇవ్వనేసి వాళ్ళ అమ్మ హీరోయిన్కి అయితే ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అమ్మ కోడలా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇక్కడ అంతా బాగుందా, మా వాడు బాగా చూసుకుంటున్నాడా, ఎప్పుడు వస్తున్నావు అంటే ఇప్పుడే వస్తాం అత్తయ్య అనేసి అని అయితే ఇంకా మన హీరోయిన్ వచ్చేలోపు గుమ్మం కాడ నుంచి ఎదురు చూస్తూ ఇంకా హీరోయిన్ రాగానే ఈ కొడుకును కూడా పక్కకు దోసే కోడల దగ్గరికి వెళ్ళి రా రా చాలా జాగ్రత్తగా రా అనేసి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా హస్బెండ్ గాసు కూడా చూడకుండా ఇంకా కోడల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతే, ఏంట్రా మీ ఆవిడ వచ్చాక మా ఆవిడ నన్ను పట్టించుకోవట్లేదు అని అయితే అంటాడనమాట. అది విన్న మన హీరో ఏంటి తనకి అంత ఇంపార్టెంట్ ఇస్తారు అనేసి మనోడు చిన్న క్యూట్ ఫేస్ అయితే పెట్టి లోపలికి వస్తాడు. ఏమా ఎలా ఉంది నీకు ఈ మ్యారేజ్ లైఫ్ బాగుందా అని అయితే అంటూ ఉంటుంది అనమాట. బాగుంది ఆంటీ అనగానే, ఆంటీయా అత్తయ్యానమ్మా అనగానే ఇంకా మనోడు కూడా సైజ్ చేసి అత్తయ్య అంటూ ఉంటుంది అనమాట. ఇగో ఈ బ్యాంగిల్ తీసుకో అనేసి ఆ ఒక బ్యాంగిల్ అయితే ఇస్తుంది. అవి బాబోయ్ ఇంత కాస్ట్లీ నాకెందుకు వద్దు అని అయితే మన హీరోయిన్ అంటే, లేదమ్మా ఇది మా అత్తయ్య నాకు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను, ఇది జాగ్రత్త అనేసి అంటుందన్నమాట. ఇంకా వీడంతా నిన్ను బాగానే చూసుకుంటున్నాడా, మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ, మీ అమ్మ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఈ లోపుగా మామగారు వచ్చి కొన్ని బిల్డింగ్ల సంబంధించిన ఆస్తి పత్రాలు ఇస్తూ, ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అమ్మ, డబ్బులే ఇద్దామనుకున్నాను, ఈ ఎదవ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇంకా అన్ని డబ్బులు నువ్వేం చేసుకుంటావులే అనేసి ఇగో బిల్డింగ్స్ ఇస్తున్నాను, ఈ ఎదవతోటి ఉండి ఉండి నీకు బోర్ కొడితే కనుక నువ్వు వెళ్ళి బిల్డింగ్స్లో వాటిల్లో ఉండనేసి అంటూ ఉంటాడనమాట. వద్దు అంటుంటే తీసుకో అనేసి తన నిక్ నేమ్తో అయితే పిలుస్తుంది అనమాట. నా నిక్ నేమ్ మీకెలా తెలుసు అత్తయ్య, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నువ్వు మమ్మల్ని మర్చిపోయావు కానీ నేను మిమ్మల్ని అయితే మర్చిపోలేదు, ఇంకా హీరోకి అయితే నువ్వు ఎంత ఇష్టమో తెలుసా, నువ్వు మాట్లాడినా నువ్వు ఏడ్చినా సరే హీరో చాలా మురిసిపోతూ ఉండేవాడు, నిన్ను చూడగానే మన హీరో చాలా సంతోషపడిపోయేవారు, అసలు మన ఓడికి ఒకసారి ఒంట్లో బాగోపోతే అప్పుడు దాకా ఏడుస్తున్నవాడు నిన్ను చూడగానే ఒకేసారి నవ్వుతూ నిన్ను కేర్గా చూసుకుంటూ మొదలుపెట్టాడు, అప్పుడే మేము అనుకున్నాం మీ ఇద్దరికి పెళ్లి చేయాలని, ఈ లోపుగా ఇలా అయిపోయింది, మీ అమ్మ నాన్న చనిపోయారు అనేసి మన హీరోయిన్తో అంటే, మన హీరోయిన్ కొంచెం డల్గా ఉంటుంది అనమాట. ఇంకా మన హీరో అంటాడు, ఇంటికి వచ్చిన కోడలికి కనీసం ఫుడ్ అయినా బెటర్ అనగానే సరే సరే వంట చేస్తాననేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడు మన హీరో మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు మీ పేరెంట్స్ గురించి బాధపడుతున్నావా అంటే, అవును లైట్గా అనగానే, సరే నీ బాధ తగ్గిస్తాను ఆగు అనేసి ఇంకా అక్కడ కూర్చోబెట్టుకుని ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు, అత్తయ్య మామయ్య లోపల ఉన్నారు, కొంచెమైనా డీసెంట్గా బిహేవ్ చేయంటే, ఓహో నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉందా, అయితే మనం పక్కకెళ్ళి ఇదంతా చేద్దామనేసి మన హీరోయిన్ని పక్కకైతే తీసుకెళ్ళి మళ్ళా ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇంకా అదంతా చూసిన హీరోయిన్, నీకు కొంచెమైనా నీ మీద నీకు కంట్రోల్ ఉండదా, ఎందుకు అస్తమానం ఇలా చేస్తూ ఉంటావంటే, నిన్ను చూశాక నాకు కంట్రోల్ అన్న మాటే మర్చిపోతున్నాను తెలుసా, ప్రతిసారి నాకు నీతోటి ఉండాలనిపిస్తుంది అనేసి మళ్ళా తీసుకెళ్ళి బెడ్ మీద పడేసి మళ్ళీ డీప్ కిస్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన మన హీరోయిన్కి అయితే పిచ్చ బీపీలో వస్తుంది. అసలు నిన్ను నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, అసలు ఇది ఎవరి రూమ్ అంటే, మా మమ్మీ రూమ్ అని అయితే అంటాడు. మీ మమ్మీ రూమ్లో ఇదంతా ఏంటి, ఆవిడ ఏమనుకుంటుందంటే, అవును మా మమ్మీ రూమ్లో ఇదంతా చేయటం నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది, నీకు లేదా అంటే, లేదు నువ్వు ఇంటికి వెళ్ళక చేసుకుందాం ఇదంతా, ఇక్కడైతే ఏమి వద్దు లేకు, నేను మేకప్ సరి చేసుకుని అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే, నువ్వు సరి చేసుకుంటాం ఎందుకు, నేను హెల్ప్ చేస్తాననేసి ఇంకా మన హీరోయిన్ని అద్దం ముందుకు తీసుకెళ్ళి పూర్తిగా చుట్టేసుకుని మరీ లిప్స్టిక్ అయితే వేస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోని ఏడిపించడం కోసం, ఇలా ఎంతమందికి వేసావో, ఇంత పర్ఫెక్ట్గా వేసావు అంటే, హలో మేడం ఇది నేను వేసింది ఫస్ట్ టైం, ఇలా నేను చేయటం కూడా ఫస్ట్ టైం అంటే, ఓహో ఫస్ట్ టైమే ఇంత పర్ఫెక్ట్గా చేసావా అంటే, నేను చాలా గ్రేట్ మేడం, ఏదైనా సరే ఫస్ట్ టైం చేసేటప్పుడే పర్ఫెక్ట్గా చేస్తానంటే అంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ కొంచెం మురిసిపోతూ ఇంకా భోజనానికి వచ్చి భోజనం చేస్తూ ఉంటే, మన హీరోయిన్ తినే ఫుడ్ని అయితే తీసుకుని మన హీరో తింటూ ఉంటాడు. మమ్మీ ఇవాళ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది అంటే, ఏరా నీ చేతులు ఉన్నాయిగా, నా కోడల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నీ చేతులతో నువ్వు తినమ్మా అని అయితే అంటుంది అనమాట అత్తగారు. ఇంకా తను కూడా ఫుడ్ తినేసి చాలా బాగుంది అత్తయ్య అని అయితే అంటుంది. ఆ మాటలు విన్న మన మమ్మ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. హీరో జ్యూస్ చేస్తానని పక్కకి వెళ్ళగానే
అనగానే ఏరా ఎదవా నువ్వు ఇంకెప్పుడు ఏ అమ్మాయి కాసి చూడకు, నా కోడలు చాలా మంచిది, తను నువ్వు చాలా బాగా చూసుకో, తాను ఏమైనా ఇబ్బంది పెట్టావని కనుక నాకు కంప్లైంట్ చేసిందో నిన్ను ఇంట్లో నుంచి బయటకు దోసేస్తాను, నువ్వు జీవితంలో చేసిన ఏదైనా మంచి పని ఉంది అంటే అది నాకు కోడల్ని పెళ్లి చేసుకుంటామే, తనకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అంటే సరే మా అనేసి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి రాగానే ఏముంది ఇంకా అదే పని అన్నట్టు మన హీరోయిన్ మీద పడిపోయి దాడి మొదలు పెడతాడు. ఇంకా 6 లేదు 7 లేదు పగలు లేదు రాత్రి లేదు 24 గంటలు వీడికి ఇదే జాస్ అనుకుంటా ఇంకా మన హీరోయిన్ మీద పడిపోయి ముద్దులు పెడుతుంటే నీకు కొంచెమైనా బోర్ కొట్టదా, కొంచెమైనా అలసట రాదా, రేపు పొద్దున్న నేను జాబ్కి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలే అని అయితే అంటదనమాట. ఓకే అయితే వదిలేస్తాను, పొద్దున్నే జాబ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం త్వరగా వెళ్ళి పడుకోవాలి అనేసి మన హీరోని కాళ్ళ లేపి ముద్దలు పెట్టుకుంటూ మరీ రూమ్కి అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ అయితే వదులు అనేసి అంటున్నా సరే వదలకుండా మంచం మీద పడేసి ఇంకా ముద్దుల మీద ముద్దులు పెట్టి నైట్ అంతా ఫుల్గా స్పెండ్ చేస్తారనమాట. ఇంకా పడుకున్న హీరోని చూసి నెమ్మదిగా తప్పుకొని వెళ్ళాలి అనుకుంటుంది కానీ ఇంకా మా నోడైతే వదులుతాడా, మళ్ళా పట్టుకొని మళ్ళీ ముద్దులు పెడుతూ ఉంటే ఇంకా చేతికి బ్రాస్లెట్ లేదనేసి ఏం అమ్మిచ్చిన బ్రాస్లెట్ వేసుకోలేదే అంటే లేదు మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్లోకి డబ్బులు ఇన్వాల్వ్ చేయాలని నేను అనుకోవట్లేదు, మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తులు మీ అమ్మగారు ఇచ్చిన కడ కూడా నేను అక్కడే పెట్టేశాను, నీ లైఫ్లోకి ఎవరైనా బెస్ట్ అమ్మాయి వస్తే కనుక తనకి ఇవ్వు అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఆ మాటలు విన్న మన హీరోకి అయితే ఫుల్ కోపం వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే జాబ్ కోసమని హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఫ్రెండ్ వచ్చి నీ కొత్త జాబ్కి వెల్కమ్ హ్యాపీ టైం అనేసి అంటుంది అనమాట. ఇంకా లోపలికి హీరోయిన్ వెళ్ళగానే ఫస్ట్ పేషెంట్ కింద ఇంకెవరు వస్తాడు, విలనే వస్తాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అనేది అంటుంది. ఇంకా వెంటనే ఆ విలన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, నువ్వు నాకు దూరంగా ఉండటంతో నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అనగానే మన హీరోయిన్ ఈసురుగా చేయలాక్కుని నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, చాలామంది పేషెంట్స్ నా కోసం చూస్తున్నారు అనగానే వాడు గట్టిగా హీరోయిన్ని హక్ చేసుకుని నన్ను వదిలేయకు, నన్ను వదిలేసి దూరంగా ఉండకు, నిన్ను తిరిగి మరలా దక్కించుకునే వరకు అసలు నిన్ను వదిలిపెట్టను, నీ వెనకాలే తిరుగుతాను, నీతోనే ఉంటా, అసలు ఎంత దూరమైనా వెళ్తా నిన్ను దక్కించుకోవటం కోసం అనేసి అంటూ ఉంటే ఈ లోపుగా కజిన్ అయితే ఫోటోలు తీస్తూ ఉంటుంది అనమాట. అంటే హీరోయిన్ హస్బెండ్కి అలాగే అత్తమామలకి చూపించి హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటూ ఉంటారనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే అసలు ఎప్పటికీ జరగదు, నేను హీరో నుంచి వదిలేసినా సరే నీ జీవితంలోకి నీ దగ్గరికి అస్సలు రాను అనేది అంటది అనమాట. అయితే మీ పేరెంట్స్ గురించి చెప్పి బయట నీ పరువు తీయాలా అనేసి గొంతు పట్టుకుని నులుగుతూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్కి ఇంకా కోపం వచ్చి లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టి ఇంకా రిజైన్ ఇవ్వటం కోసమని అయితే వెళ్తుందనమాట. నువ్వు కనుక రిజైన్ చేస్తే ఈ హాస్పిటల్కి 1 మిలియన్ అయితే కట్టాల్సి ఉంటుంది, అలా అగ్రిమెంట్ చేశాడు వీడు, నువ్వు ఆ 1 మిలియన్ కట్టలేవని తెలిసే ఇలా చేశాడు, నువ్వు ఎటు తప్పించుకోలేవు, నువ్వు 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో చేయాల్సిందే అని చెప్తాడనమాట. ఆ మాటలు విన్న మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇంక ఇప్పుడే హీరో బార్కి వచ్చి హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనోడు పెళ్ళి అయిపోయాక చాలా మారిపోయాడురా, ఎప్పుడు బార్లో కూర్చునేవాడు ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాడు, వచ్చి కూడా ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అనేసి అంటూ ఉంటారనమాట. ఈ లోపుగా మనోడికి నిజంగానే ఫోన్ రావడంతో పక్కకు వచ్చి నువ్వు ఎప్పుడు వస్తావు అంటే నేను లేట్ అవుతుంది, భోజనానికి కూడా రాకపోవచ్చు, మీరే భోజనం చేసేసి నిద్రపోండి, నాకు ఇంకా లేట్ అయ్యేటట్టుంది అనైతే అంటదనమాట. ఆ మాటలు విన్న మనోడికి అయితే పిచ్చి బీపీలు వస్తుంది, నాకంటే నీకు జాబ్ ఎక్కువ అయిపోయిందా అనేసి సుగ్గా లోపలికి వస్తే ఇంకా ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది మరి తన్ని కలుస్తావా, తనతోటి పార్టీకి వెళ్తావంటే అఫ్కోర్స్ కలుస్తాను అనేసి హీరోయిన్ మీద కోపంతో ఆ గర్ల్ ఫ్రెండ్ని తీసుకురావడానికి అయితే వెళ్తాడనమాట. అక్కడ మీడియా వాళ్ళందరూ ఫోటోలు తీసి ఇంకా టీవీల్లో వేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ విలన్ అసలు తిన్ని ఎలా టార్చర్ చేసేవాడో ఎలా మాట్లాడేవాడో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి హీరోయిన్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి ఆ విలన్ వంట చేస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు వంట చేస్తున్నావు, నేను వంట చేసుకుంటాను అంటే నువ్వు ఈ చేతులతోటి సర్జన్ చేస్తూ ఉంటావు, ఈ చేతులతోటి నేను వంట నీతో చేయించలేను, నేనే వండుతాను, నేనే నీకు పెడతాను అంటే లేదు నీ చేతులతోటి వండిన వంట నేను తిన్ను, నాకు అవసరం లేదు అనేసి వెళ్ళిపోబోతుంటే వాడు హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ని ముద్దు పెట్టుకుంటానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ పక్కకైతే తోసేస్తుంది. ఎందుకంటే దానికి ఓ రీజన్ ఉంది. మన హీరోయిన్ ఒకసారి బయట నుంచి వస్తూ ఉంటే విలను హీరోయిన్ కజిన్ తోటి ఇంటిమేట్ అవుతూ కనిపిస్తాడనమాట. అది చూసిన
మన హీరోయిన్ గట్టిగా అరుస్తూ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, నన్ను ఎలా చీట్ చేస్తావు అనేసి విలన్ని అడిగితే కజిన్ అంటుంది, విలన్ ఎప్పుడు నిన్ను ఇష్టపడలేదు, నన్నే ఇష్టపడ్డాడు, అందుకనే నాతోనే ఉంటాడు, ఎప్పుడైనా నిన్ను టచ్ అయినా చేశాడా, ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెడతాం కోసమని. వాళ్ళ నాన్నని చంపిన మీ అమ్మ నాన్న ఎందుకు నిన్ను ఇష్టపడతాడు, నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు అని అనగానే అవును తను చెప్పేది నిజమే అనే. కానీ ఇంకా మన హీరోయిన్ అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అంటే నా నుంచి నువ్వు అంత ఈజీగా తప్పించుకోలేవు, ఏదేమైనా నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు చేసిన కాంట్రాక్ట్ గురించి తెలుసు కదా, 3 సంవత్సరాలు నువ్వు నా దగ్గరే పనిచేయాలి, నువ్వు వేరే దగ్గరికి వెళ్తానికి నీకు వేరే ఆప్షన్ కూడా లేదు అనగానే ఆ ఫైల్ అయితే వాడి మీదకి ఇసిరి వాడిని తిట్టేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ ఇప్పుడు ప్రజెంట్లో నిద్దట్లో కలవరిస్తూ వాడిని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మన హీరో వస్తాడనమాట. ఆ మాటలు విన్న మన హీరో రగిలిపోతాడు. ఇంకా పగలు వాడితోనే ఉంటావు, నిద్దట్లో వాడిని కలవరిస్తావు, వాడిని అంతలా ఇష్టపడుతున్నావా అనేసి ఇంకా మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి జెల్సీతోటి ఫుల్గా డీప్గా కిస్ చేస్తూ ఉంటే మన హీరోయిన్ నిద్దట్లో నుంచి మేలుకొని ఆపటానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి ఏం చేస్తున్నావు అంటే మనకి పెళ్ళి చాలా కొత్త అయినా సరే నేను అప్పుడే బోర్ కొట్టేసానా, వాడిని అంతగా ప్రేమిస్తున్నావా, అందుకే వాడినే కలవరిస్తున్నావా అనేసి అంటూ ఉన్ని తన్ని ఇంకా ఇంకా కిస్ చేయడానికి చూస్తాడనమాట. ప్లీజ్ వదిలేసే, ఈ ఒక్క రోజుకి వదిలేసే, నాకు ఇదంతా చేయడానికి ఇష్టం లేదు, రేపు పొద్దున్నే చూసుకుందాం ఇదంతా అన్నా సరే నాకు ఇప్పుడే కావాలి, నిన్ను పెళ్లి చేసుకుంది ఎందుకో తెలుసా, దీనికోసమే, నీతో ఇంటిమేట్ అవ్వటం కోసమే అనేసి తన్ని కిస్ చేస్తూ ఉంటే ఇంకా తను ఏడుస్తూ ఇంకా వదిలేస్తుందనమాట. ఇంకా తను ఏడుపు చూసిన మన హీరో కూడా చాలా ఏడుస్తాడు. ఇంకా నన్ను ఎందుకు నువ్వు ఇష్టపడట్లేదు, నిన్ను ఎంత ప్రేమగా చూసి నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అనేసి వెళ్ళిపోయి తను సాడ్గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కూడా గుక్క పెట్టి ఏడుస్తుంది గా. హీరో బార్కి వెళ్ళి అయితే ఫుల్గా తాగుతూ ఉంటాడు. ఇంక ఈ లోపుగా హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్కి ఫోన్ చేసి నీ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంట, వాళ్ళిద్దరూ కలిపి బయట తిరుగుతున్నారంట, నీకు ఇదంతా తెలుసా, తెలిసి నువ్వు ఎలా తట్టుకుంటున్నావు అంటే ఏం పర్లేదే, మాదొక అగ్రిమెంట్ మ్యారేజ్, అతను నాతో పడుకుంటానికి తప్ప నా మనసు కోసం నన్ను పెళ్లి చేసుకోలేదని బాధగా చెప్తూ ఉంటే సరే అయితే మనం ఈ రోజు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ హాస్పిటల్ రాగానే అక్కడ ఉన్న పేషెంట్లు కూడా హీరోయిన్ కంటే ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇష్టం అంట, అందుకే తన్నే బయట వేసుకుని తిరుగుతున్నాడు, తిన్ని వాడుకుని వదిలేస్తాడనట అనేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట. అది విన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇంకా హీరోయిన్ ఏమో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు ఇంకా నేను నీ గర్ల్ ఫ్రెండ్లా నటించాలి, ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది కదా, ఒకప్పుడు అంటే నీ వెనకాల అమ్మాయిలు పడతాడు కాబట్టి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి కాబట్టి నన్ను గర్ల్ ఫ్రెండ్గా నటించమన్నావు, ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు అంటే ఇంకొన్ని రోజులు నటించు అనేసి దాన్ని తీసుకుని షాపింగ్ మాల్కి అయితే వస్తాడు. ఇంకా అప్పుడు అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది అనమాట. ఇంకా అక్కడికి కజిన్ కూడా వస్తుంది. ఇంకా కజిన్ వచ్చి ఇంకా రెచ్చిపోద్ది చూడండి మన హీరోయిన్ ముందు, ఇగో నీ విలన్ నాకు రింగు తొడిగేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంకా మేమిద్దరం ఒకటైపోతున్నాం, నువ్వు ఫ్యూచర్లో చాలా బాధపడతావు అని అంటూ ఉంటే మన హీరోయిన్ ఇంకా తిమ్మ తిరిగిపోయి షాక్ ఒకటి ఇస్తుంది అనమాట. పోయిన సంవత్సరం ఆ రింగుతోనే విలన్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను వద్దు కాదు అనుకున్న చెత్త నువ్వు ఏరుకుని చాలా భద్రంగా పెట్టుకుంటున్నట్టున్నావు, ఈ రింగ్ వెనకాల చూసినట్టయితే నా పేరు ఉంటుంది, వెళ్ళి చూసుకో అని అయితే అంటదనమాట. ఇంకా అప్పుడే హీరో అక్కడ హీరోయిన్ చూస్తాడు. ఇంకా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి పరిగెత్తుకుని వచ్చి ఇంకా హీరోయిన్ అయితే పట్టుకుని రా షాపింగ్ చేద్దామంటే నాకు నీతో షాపింగ్ చేయాలని లేదు అనేసి తనకి అంటే ఆ గర్ల్ ఫ్రెండ్ కాసి వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. ఇంకా చూడగానే మన హీరోయిన్కి వస్తా చూడండి పిచ్చి బీపీ వస్తుంది. ఇంకా మన హీరో ఏది కొంటానన్నా వద్దు 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 అంటూనే ఉంటుంది అనమాట. ఎందుకు నాకు ఇవన్నీ కొనిస్తున్నావు, నాకు చాలా డ్రెస్సులే ఉన్నాయి, వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్కి కొనుక్కో అని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇంక ఈ లోపుగా కజిన్ అయితే ఈ గర్ల్ ఫ్రెండ్కి ఎక్కేయడానికి చూస్తూ ఉంటుంది అనమాట. ఇదే వర్తరా బాబు, వీళ్ళిద్దరి మధ్యలో నన్ను ఇరికిస్తానికి చూస్తుంది, అమ్మా నువ్వు వెళ్ళి నీ పని ఏదో నువ్వు చూసుకో అని అయితే అంటది అనమాట. నీకు హీరో దూరం అవుతున్నాడని బాధ లేదంటే అస్సలు లేదనేసి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్ కోసం ఇంకా ఎన్ని బట్టలు తీస్తాడో కొంటూనే ఉంటాడు, మొత్తం షాప్ అంతా కొనేసేలా ఉన్నాడు. అదంతా చూసిన మన హీరోయిన్కి అయితే నాకెందుకు కొంటున్నావు, ఒక గర్ల్ ఫ్రెండ్ వేసుకుని అయితే వచ్చావు కదా తనకి కొనుక్కో, నాకైతే అవసరం లేదు, మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసి సాయంకాలం ఎప్పుడో రమ్మని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నేను తినకి జెల్సీ తెప్పించాలని చూస్తుంటే తినేంటి ఏకంగా నన్ను తనకే అప్పచెప్పేస్తుంది, అసలు నీకు కొంచెమైనా నా మీద ప్రేమ ఉందా, నేను ఇలా ఇంకో అమ్మాయితో వచ్చినప్పుడు నా మీద అరవాలి కదా, నన్ను తిట్టాలి కదా, అదేంటి పూర్తిగా నువ్వు తనకి నన్ను అప్పచెప్పేస్తున్నావు అంటే అవును తనంటే నీకు చాలా ఇష్టంగా అందుకే
ఓకే మీ ఇద్దరే కలిసి ఉండని అని అంటూ ఉంటుంది అనమాట. అది విన్న మన హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. నేను నిన్ను వదిలేసి ఉండలేను, నాకు నువ్వు కావాలనేసి చిన్న పిల్లాడిలా మారం చేస్తూ ఉంటాడనమాట. అదంతా విన్న హీరోయిన్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడే మనోడు హీరోయిన్ని గట్టిగా హగ్ చేసుకుని కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. మనం ఎక్కడున్నామో అర్థమవుతుందా, మనం షాపింగ్ మాల్‌లో ఉన్నాం సార్, నన్ను వదులు కొంచెం అనైతే అంటూ ఉంటదనమాట. అయినా మనోడు వింటాడా, నాకు ఎప్పుడు ఏమనిపిస్తదో నేను అదే చేస్తాననేసి మన హీరోయిన్ డ్రెస్‌ని నెమ్మదిగా కింద లాగుతూ ఇంకా ముద్దయితే చేస్తాడనమాట. ఒరేయ్ సచ్చినోడా మనం బయటున్నాం రా అనేసి తిట్టుకుంటూ ఇంకా వాడి నుంచి దూరంగా వెళ్తానికి ట్రై చేస్తది కానీ మనోడు ఎక్కడ వదులుతాడు, ముద్దుల మీద ముద్దులు పెడుతూనే ఉంటాడనమాట. ఇంక ఇదంతా చూసిన మన హీరోయిన్, నీ మీద నీకు ఇంత కంట్రోల్ లేకుండా పోతుంది, వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్తో చేసుకో ఇవన్నీ అంటే, నిజంగా చేయమంటావా అనేసి మన హీరోయిన్ దగ్గరికే వస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్కి అయితే పిచ్చ కోపం వస్తుందనమాట. ఏం చేస్తుంది, ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి తను అయితే పడుకుంటుంది అనమాట. అయినా సరే శాడిజోడు ఇంకా తన ముక్కు పట్టుకుని లేపుతాడు గైస్. ఇంక తనైతే లేచి చాలా నీరసంగా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఫోటో చూపించి ఈ ఫోటో వాడు పంపించాడు, దీని గురించి నువ్వు నాకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు నీ పైన నమ్మకం ఉంది, వాడి గొడవ నీకు వీలైనంత త్వరగా వదిలిస్తాను అంటే, నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు, వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించు, తను ఏమైనా ప్రాబ్లం ఉందేమో తనకి సేవ్ చేయనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా చాలే వదిలేసాయి, రా నువ్వు ముందు ఫుడ్ తిందు అంటే నాకు ఆకలిగా లేదు అనేసి చాలా క్యూట్గా అంటుంది అనమాట. అది విన్న మన హీరో అయితే వింటాడా, రా అనేసి బలవంతంగా తీసుకెళ్ళి చైర్లో అయితే కూర్చోబెడతాడనమాట. ఏం తింటావు అంటే ఇంకా నీరసంగానే ఏదైనా పర్లేదు అని అంటుంది అనమాట. అంటే మన హీరో మీద కోపంతో ఇంకా ఫుడ్ తినకుండా ఉంటుంది అనమాట. అది గమనించిన మన హీరో అయితే వంట చేస్తూ ఉంటే హీరో కాసి ఎంత ప్రేమగా చూస్తుందో, మన హీరో కూడా హీరోయిన్ కోసం అంతే ప్రేమగా వంట చేసి తీసుకొస్తాడనమాట. ఇంకా ఒకరికొకరు ఫుడ్ తినిపించుకుంటూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడే అర్థమవుతుంది ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనేసి. ఇంకా మన హీరోయిన్ అయితే చాలా బుంగ మూత పెట్టుకుని తింటూనే ఉంటుంది అనమాట. ఇంకా నీ కోపం తగ్గలేదా, నీ కోపం నేను తగ్గించిన అంటే ఏం అవసరం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మనోడు ఆగుతాడా, మళ్ళా వెనకాల నుంచి తన్ని పట్టుకుని ఒళ్ళోకైతే లాక్కుంటాడు. సరే నువ్వు జెల్సీగా ఫీల్ అవ్వాలని చేశాను, తనకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, నాకు లైఫ్లో నువ్వు తప్ప ఇంక వేరే వాళ్ళు లేరు అనేసి తన పొట్ట తడుగుతూ, నీ ఆకలి అయితే తీరింది, మరి నా ఆకలి తీర్చవా అనేసి ఇంకా తన్ని వెతుక్కుని బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్ళి పడుకోబెడతాడనమాట. అదంతా చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ బ్లష్ అవుతూ ఉంటుంది. ఈడేంటి చాలా రొమాంటిక్గా ఉన్నాడు, ఇలా చేస్తుంటే నాకు భలే నచ్చుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఈ లోపుగా హీరోయిన్ ఫోన్కి అయితే మేల్ మోడల్స్ ఫోటోలు అయితే వస్తాయన్నమాట. మీ హస్బెండ్తో నువ్వు కోపంగా ఉన్నావు కదా, సరే అయితే రా మనం వీళ్ళతోటి ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అయితే అంటదనమాట. ఆ మాటలన్నీ విన్న మన హీరోకి అయితే పిచ్చ బీపీ వస్తుంది. పెళ్ళైన నువ్వు వేరే అబ్బాయిల గురించి ఆలోచిస్తావా, నన్ను కాదని వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావా అనేసి మా నోడికైతే బీపీ వస్తుంది. ఇంకప్పుడు ఆ ఫోటోలు డిలీట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అగ్రిమెంట్ గురించి అయితే ఎంక్వైరీ చేపిస్తాడు. 1 మిలియన్ కట్టాలని తెలుసుకుంటాడనమాట. ఇంకా అదంతా తెలుసుకున్న హీరో అయితే ఇంత చీట్ చేసి తన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడా అని అయితే అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అయితే ఎవరికో ఫోన్ చేసి నాకు 1 మిలియన్ కావాలి, నేను వచ్చి మీ దగ్గర జాబ్ చేస్తాను అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హీరో అది విన్న హీరో అయితే బాధపడుతూ ఉంటాడు. నన్ను హెల్ప్ అడగకుండా ఇంకా వేరే దేశం వెళ్ళిపోవాలనుకుంటుంది, అంటే తనకి నేను నచ్చట్లేదు అనేసి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే గర్ల్ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది, తనకి నువ్వు ముందు ఫ్రీడమ్ ఇవ్వు, నీ మనసులో ఉన్న మాటలు తనతో చెప్పావంటే లేదు అనే అంటూ ఉంటాడనమాట. అయితే ముందు తనకి ఫ్రీడమ్ ఇవ్వు, తనకి నచ్చింది చేయని, ఆ తర్వాత నీ మనసులో ఉన్న మాటలన్నీ తనతో చెప్పు, అప్పుడే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ అమ్మాయికైనా కావాల్సింది ఫ్రీడమ్, తన్ని జాగ్రత్తగా చూసుకునే పర్సన్, నువ్వు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు కాబట్టి తను ఖచ్చితంగా నీ ప్రేమలో పడిద్ది అని అయితే అంటదనమాట. ఆ మాటలు విన్న హీరో సేమ్ అలాగే చెయ్యాలి అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అది విన్న మన హీరోయిన్ ఏంటి హీరో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడగబోతుంది కానీ మన హీరో ఆపేసి నేనేం చేసినా నువ్వు వద్దు కాదు అని అయితే అడ్డు చెప్పకూడదని అంటాడనమాట. మన హీరోయిన్ ఇంకేదో అనుకుని
మురిసిపోతూ ఉంటుంది. కానీ మన హీరో మనసులో వేరేది ఉంటదనమాట. ఇంకా పొద్దున్నే ఎళ్లి ఆ డబ్బులు కట్టేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో కజిన్ వచ్చి విలన్ అయితే అడుగుతూ ఉంటది. ఈ రింగ్ గూడా హీరోయిన్‌దేనా? ఎలా మన ఇద్దరి మధ్యకి ఇంకా హీరోయిన్ తీసుకొస్తావు? అసలు నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా? హీరోయిన్‌ని పేరుతో ఉన్న రింగ్ నాకెందుకు ఇచ్చావు అనగానే, అవును నేనెప్పుడు తన్నే ఇష్టపడ్డా. తన్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టే, తను నీకు చుట్టమవుతుంది కాబట్టే నేను నీతో రిలేషన్‌లో ఉన్నా. నీకు మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేదు అనేసి అంటూ ఉంటాడనమాట. ఆ మాటలు విన్న అదైతే ప్లీజ్ నాతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోకు. నాకు నువ్వంటే చాలా ఇష్టం అనైతే అంటూ ఉంటది గానీ, మన విలన్ అయితే ఆ రింగ్ తీసుకొచ్చి హీరోయిన్‌కి ఇస్తాడు. హీరోయిన్ అంటది నీ దగ్గరున్న అడ్డమైన చెత్త తీసుకొచ్చి నాకివ్వకు అని చెప్తున్నాను కదా అనేసి అంటదనమాట. అది విన్న విలను చేత్తో పట్టుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నా వైఫ్‌ని ఎందుకు పదే పదే నువ్వు ఇబ్బంది పడుతున్నావు? పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళ వెనకాల తిరగటం నీకు అంత సరదానా అంటూ ఉంటే, తను నాది, ఎప్పటికైనా నాతోనే ఉండాలి. నన్ను వదిలేసి తను ఎక్కడికి వెళ్ళదు. నేను ఇంత ఇబ్బంది పెడుతున్నా నన్ను వదిలేసి ఎందుకు వెళ్తలేదో తెలుసా అంటే, అవును తెలుసు. నువ్వు చేసిన దొంగ అగ్రిమెంట్ వల్ల నిన్ను వదిలి వెళ్ళలేకపోతుంది. నువ్వు పెట్టే టార్చర్ వల్ల తను చాలా సఫర్ అవుతుంది. ప్రేమిస్తున్నానంటున్నావు, తన్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు. నీకు కొంచెమైనా సిగ్గుందా? నేను తన డబ్బులన్నీ కట్టేశాను అనైతే చెప్తాడనమాట. అయితే అది చూపిస్తాడు. అది చూసిన మన విలన్‌కి అయితే ఫీజులు ఎగిరిపోతాయి. అయినా సరే తను నన్ను వదలదు, తాను నాతోనే ఉంటుందంటే ఎప్పటికీ అది జరగదు అనేసి మన హీరోయిన్ తీసుకుని అయితే వెళ్ళిపోతాడు. అక్కడ విలన్ మోకాల మీద పడి ఏడుస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఇదంతా నీకు ముందే తెలుసు అంటే, అవును తెలుసు, తెలిసే ఇదంతా నేను చేయాలనుకున్నా. కానీ నువ్వు ఇంత సమస్యలో ఉన్నప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు అంటే, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు అనగానే మన హీరో ఇంకా హీరోయిన్ని ఎయిర్‌పోర్ట్‌కి అయితే తీసుకొస్తాడు. సరే అయితే నువ్వు వేరే కంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, ఇదిగో ఈ టికెట్స్ తీసుకుని వెళ్ళిపో అనగానే మన హీరోయిన్ అంటది, నా మీద నీకు ఇష్టం లేదా? నన్ను వదిలేసి నువ్వు ఉండగలవా? నిన్ను వదిలేసి నేను ఉండలేను అని అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. పిచ్చిదాన, నేను కూడా నిన్ను వదిలేసి ఉండలేను, నాకు నువ్వంటే ప్రాణం తెలుసా అనగానే, మరి ఎలా నన్ను వెళ్ళిపోమంటున్నావు అంటే, ఒకప్పుడు నేను నువ్వు మాట్లాడే మాటలు విన్నాను. నువ్వేగా అనుకున్నావు ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలని, ఈ దేశంలో ఉండకూడదని అనుకున్నావు కదా, అందుకనే నీ ప్రతి కోరికని నేను తీరుస్తాను అనగానే మన హీరోని ఏడుస్తూ, నాకు వెళ్ళాలని లేదు, ఈ మాటలు అన్నది ఒకప్పుడు, కానీ నాకు ఇప్పుడు నువ్వు ఉన్నావు, అత్తయ్య ఉన్నారు, నాకు ఒక కుటుంబం ఉంది అనేసి హీరోకి కిస్ చేసి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అనేసి అంటదనమాట. ఆ మాటలు విన్న హీరో కూడా హీరోయిన్ హగ్ చేసుకుని ఇంటికైతే తీసుకొస్తారు. వాళ్ళిద్దరిని చూసిన ఈ పేరెంట్స్ కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరూ కూడా చక్కగా కలిసిపోతారు. ఇక్కడితోటి హ్యాపీ ఎండింగ్ అయిన డ్రామాని చూసేసాక మీకు ఏమనిపించిందో కామెంట్